స్వామివారి పడిపూజ ప్రారంభం అండి సాయంత్రం. ఈ గుడి, ఈ అత్తపల్లి గుడి అప్పుడు నేనే కట్టానండి. నా పేరు వీరభద్ర గురుస్వామి. ఆ రోజుల్లో అంటే 22 సంవత్సరాల క్రితం అరటి తప్పలతో గుడి నేనే కట్టాను. ఒకసారి చూడండి, తరించండి. చూడండి స్వాములు, చూడండి గుడి. స్వామివారి జ్యోతి వెలిగిస్తున్నారండి. దేవతలందరినీ పిలిపించారట. దేవతలందరూ వచ్చారు. శనేశ్వరుడు నడుపుతున్నాడు. ఈ యొక్క పరమేశ్వరుడు 30 రోజులు ఈ టైం ఇచ్చారు. నన్ను మీద జీవితాలలో 30 రోజులు ఉన్నాడు. జనని అనేది పార్వతీదేవి పార్వతీదేవి వెండి కొండ మీద, బంగారం ప్రభావం మీద, నందీశ్వరుడు యొక్క వాహనం మీద గణపతి కుమారస్వామి నీకు ఉద్యానం అందిస్తూ ఉండగా, ఇంతమంది 3,000 మంది దేవతల మీద స్థుతిస్తూ ఉండగా, ప్రార్థిస్తూ ఉండగా ఎంతో సౌకర్యమానంగా కైలాసంలో సుఖంగా ఉండవలసినటువంటి నువ్వు భక్తులవారు ఏంటన్నారు. అదేం లేదు మహానుభావ, మీరు 30 రోజులు నాకు గడివిస్తారు. 28వ రోజున ఆలోచించారు నా గురించి నేను మిమ్మల్ని ఎక్కడ బాధిస్తాను అని. కానీ నా దృష్టి మీ మీద, మీరు నన్ను అడిగిన రోజునే నా మీద సవాల్ చేసిన రోజునే నా దృష్టి మీ మీద పడింది. ఆ క్షణం నుంచి ప్రారంభమైనటువంటి 28వ రోజుకి మహావృక్షమై నా నుంచి పారిపోయి మృతి అప్పటి వరకు కూడా అవమానాలతో తిరిగి ఉండిపోయారు. 49 మంది కూడా. శ్రీ హరిహరపుత్ర మత్స్యావతారము, కూర్మావతారము, వరాహావతారము, రాజుహావతారము, రామావతారము, రామావతారము, పరశురామావతారము, దైవం ఎవరయ్యా అంటే సూర్యనారాయణమూర్తి. ఆయనే కనుక లేకపోయినట్లయితే జగత్తంతా కూడా తమస్సులో అంధకారంలో మునిగిపోతుందట. మనం జీవించే ప్రయోజనం లేదు. అటువంటి సూర్యనారాయణమూర్తికి మొత్తం 12 రూపాయలు ఉన్నాయి అంతర్గతంగా. ఈ సూర్యనారాయణమూర్తి రోహిణి కాంతిలో గట్టిగా ప్రకాశిస్తే ఎండగా తట్టుకోలేక ఏ సూర్యులో ఒక వేప చెట్టు కింద పరిగెడతాం మనం. అటువంటి సూర్యనారాయణమూర్తి యొక్క 12 రూపాయల ఆకాశ మార్గంలో ఒకసారి కనిపించాయనుకోండి, ఈ జగత్తులో ఉండేటటువంటి జీవరాశులన్నీ భస్మీపటలు అయిపోతాయి. అటువంటి ప్రమాదాలు కేవలం విధాలు అంతరించేటప్పుడు మాత్రమే జరుగుతాయట. అయితే ఈ సూర్యనారాయణమూర్తి యొక్క 12 రూపాయలు ఏమిటి? ఈ ద్వారక ఆదిత్యులు ఎవరు? వారి తత్వం ఏమిటి? వారి వల్ల లోకానికి కలిగే ప్రయోజనం ఏమిటనే తత్వాన్ని మనం తెలియజేస్తారు స్వామి వారు. సూర్యనారాయణమూర్తి యొక్క 12 రూపాయలతో తన 12వ మెట్లు ఎవరాస్తున్నారు ఆ స్వామికి ప్రీతిగా కేటాయించి పూజా కార్యక్రమం చేయడం జరిగింది. ఓం పరిమూరాం తిరుపతి శ్రీ హరిహరపుత్రాయ నమః. ఈ 14 రూపాయలు కూడా స్వతంత్ర గుణాలు అంటారు. పైన 7 రూపాయలు, కింద 7 రూపాయలు, మొత్తం 14 రూపాయలు. ఈ 14 రూపాయలను కూడా 3 గారికి ఫైనాన్స్
వెళ్ళి ఆ దేవతలతో సంభాషించి దైవ మానవ లోకానికి ఎంతో మేలు చేసేవారు ఎంతో ఆలోచనలు కూడా మన కలియుగం వచ్చేసరికి అష్టశక్తులు ఏమిటి, వాటి ప్రభావం ఏమిటి, వాటి యొక్క శక్తి ఏమిటి, అవి ఎట్లా మానవులకు ఉపయోగపడతాయనే చెప్పిన తత్వాన్ని తెలియజేస్తారు స్వామి వారు. అష్టశక్తి స్వరూపుడిగా అష్టశక్తుల యొక్క 7 రూపాయలతో యొక్క 15 మీటర్ల ఎలా వస్తున్నట్ట ఆ స్థానిక ప్రతిగా మన దేవాలయం పూజా కార్యక్రమం చేయడం జరిగింది. కళలతో కూడా అలవాడుతుంటారట. ఇతర మతాల సోదరులు మన వాళ్ళని కేర్ చేస్తూ ఉంటారు, వెనకాలం చేస్తూ ఉంటారు. వీళ్ళ రాళ్ళకి రప్పలకి మొక్కుతారు, విగ్రహానికి మొక్కుతారు, వీళ్ళకి వేరే పని పడతాయి లేదు. వాళ్ళు నిజంగా అజ్ఞానంలో ఉన్నారు. ఎందుచేతంటే శరీరంలో మనకి నిగ్రహం లేదు కాబట్టి ఆ నిగ్రహం కోసం విగ్రహాలను ఏర్పాటు చేశారు మహర్షులు. నిజంగా ఒక తెల్లటి తెర ముందు కూర్చుని మనకి నచ్చినటువంటి భగవంతుని మనం పిలుచుకోవడం కోసం ఒక అయ్యప్ప స్వామిలో ఆంజనేయ స్వామిలో అక్షయప స్వామిలో పిలిచి వారిని చూద్దాము అంటే తెల్లని కర్మలు ఎవరైనా కనిపిస్తారని చూడడం. వయసులో ఉన్నటువంటి అమ్మాయి కాబట్టి వచ్చేస్తా ఉంటారో చూస్తారు. నెల వయసులో ఉన్నటువంటి ఆడవాళ్ళకి కోడలు